హలో స్టూడెంట్స్, బ్లాక్ బోర్డ్తో ఫ్రేమ్ స్ట్రక్చర్ని రూపొందించే అంశానికి స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు చేయగలరు పోర్టబుల్ పవర్ సర్క్యులర్ సా మషిన్తో సా చేయడం, ఒక కామన్ డోర్టైల్ జాయింట్ను తయారు చేయడం, ఫ్రేమ్ను అసెంబుల్ చేయడం మరియు ఫినిష్ చేయడం. మటీరియల్స్, టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్: బ్లాక్ బోర్డ్, ప్లైవుడ్, portable power circular saw, claw hammer, bar clamps, nails, marking tools, pencil, smoothing plane, sandpaper, fevicol, measure tape, marking gauge, dovetail saw, mortise chisel, drilling machine with bit, wooden screw, screwdriver. ప్రాసెస్: ఫోల్డింగ్ రూల్ని ఉపయోగించి బ్లాక్ బోర్డ్ యొక్క సైజ్ని చెక్ చేయండి. స్ట్రెయిట్ ఎడ్జ్, ట్రై స్క్వేర్ మరియు పెన్సిల్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం మార్క్ చేయండి. పిక్చర్ 1. పోర్టబుల్ పవర్ సర్క్యులర్ రంపాన్ని ఉపయోగించి డ్రాయింగ్ ప్రకారం మొత్తం 4 సైడ్ పీస్ల పొడవును తయారు చేయండి. ఫిగర్ 2. ఉదాహరణ నంబర్ 1, 1, 10 చూడండి. 150 × 19 × 1200 mm. నంబర్ 2, 150 × 19 × 600 mm. నంబర్ 2, టాప్, బాటమ్ మరియు సైడ్ పీస్ల 2 ఎండ్స్ను మార్క్ చేసి కామన్ డోవ్ టెయిల్ జాయింట్, పిన్ మరియు సాకెట్ పార్ట్ చేయండి. ఎగ్జాంపుల్ నంబర్ 1, 2, 36ని చూడండి. ఫ్రేమ్ను సరిగ్గా స్క్రూ చేయడం మరియు ఫినిష్ చేయడం ద్వారా అసెంబుల్ చేయండి. ఫిగర్ 3. ఇలస్ట్రేషన్ నంబర్ 1-3-60 చూడండి. ఫ్రేమ్ వెనుక ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ప్లైవుడ్ బోర్డ్ని సిద్ధం చేయండి. పిక్చర్ 4. ప్లైవుడ్ని ఫ్రేమ్ యొక్క వెనుక సైడ్ ఉంచండి. పిక్చర్ 5. నీల్ కొట్టడం ద్వారా 2 ఫ్రేమ్లను ప్లైవుడ్కు కనెక్ట్ చేయండి. స్మూదింగ్ ప్లేన్ ఉపయోగించి మొత్తం సర్ఫేస్ని స్మూత్ చేయండి. ఫ్రేమ్ యొక్క మొత్తం సర్ఫేస్పై శాండ్ పేపర్ని అప్లై చేయండి. ఫిగర్ 5. పొడవు మరియు వెడల్పు అవసరమైన సైజ్ని చెక్ చేయండి.
ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం పోర్టబుల్ పవర్ సర్క్యులర్ సా మషిన్తో కట్ చేయడం, ఒక కామన్ డోటెయిల్ జాయింట్ను తయారు చేయడం, ఫ్రేమ్ను అసెంబుల్ చేయడం మరియు ఫినిష్ చేయడం.